27, 28, 29లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ మహానాడులో జరిగేటువంటి కార్యక్రమం 3 రోజుల పాటు అది తెలుగు వాళ్ళ పండుగగా నిర్వహించడానికి ఇప్పటికే కార్యనిర్వాహక కమిటీలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నారు. తొలి రోజు, రెండవ రోజు డెలిగేట్లకు మాత్రమే అక్కడికి సమావేశం ఉంది. తొలి రోజు సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. 5 గంటల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి అక్కడే విడిది సౌకర్యం కావాలంటే విడిది సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది. దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి వెళ్ళి రెండవ రోజు 28 ఉదయం 10 గంటల నుంచే ఈ డెలిగేట్ల సమావేశం ప్రారంభమవుతుంది. 10 గంటల నుంచే ప్రారంభమైనటువంటి సమావేశం మధ్యాహ్నం కొంత భోజన విరామం, తర్వాత సాయంత్రం 5 గంటల వరకు నడుస్తుంది. 5 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నడుస్తాయి. అలాగే తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల కూడా చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగే సందర్భంలో తీర్మానాలు కూడా పెట్టబడతాయి. చర్చించడం, తీర్మానాలు ఆమోదించడం, వీటన్నిటినీ చివరి రోజు మరి సమావేశానికి తీసుకొచ్చి వాటిని మళ్ళీ చర్చించి వాటిని ఆమోదించడం జరుగుతుంది. 29 మూడవ రోజు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, అంటే 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డెలిగేట్ల సమావేశం మళ్ళీ కొనసాగుతుంది. ఈ 3 డెలిగేట్ల సమావేశం అయిపోయాక సరిగ్గా మూడవ రోజు 29వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు, వీరిద్దరి ఉపన్యాసాలు కూడా ఉన్నాయి. 4 గంటల వరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్గ సభ్యులు వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం పూట ముఖ్యమంత్రి గారు 4 గంటల ప్రసంగానికి వచ్చేటప్పటికి వీరందరూ కూడా సమావేశంలో మాట్లాడుతున్నారు. వారు ఆ సమావేశంలో మాట్లాడుతున్నప్పుడే ముఖ్యమంత్రి గారు రావడం, ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి వచ్చాక ముగ్గురికే అవకాశం ఉంటుంది. ఆ ముగ్గురు పల్లా శ్రీనివాస్ గారు, నారా లోకేష్ గారు, మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు. ఈ కార్యక్రమం అంతా సాయంత్రం 6 గంటలకు పూర్తవుతుంది. డెలిగేట్స్ ఎవరు అని అంటే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, అలాగే మండల కన్వీనర్లు, శాశ్వత సభ్యులు, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యవర్గంలోని సభ్యులు. మూడవ రోజు 10,000 మందితో మనం తరలి వెళ్ళాలి. మధ్యాహ్నం 2 గంటలకంతా రాబోయే 2 సంవత్సరాల భవిష్యత్తు కార్యక్రమం వారు మనకు అందించడం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలి. అందరూ ఆహుతులే. ఈ సభకి ముఖ్యంగా తెలుగుదేశం తాలూకా సిద్ధాంతాలని, తెలుగుదేశం తాలూకా ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా బలపరుస్తూ రేపు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక కార్యాచరణ చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తీర్పు ఇచ్చినటువంటి రోజు ఆ రోజు పూర్తి స్థాయిలో ఒక దుర్మార్గమైన పరిపాలన మాకు వద్దు, ఈరోజు ప్రజానీకానికి సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా నడిపించినటువంటి ఈ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి అని ఏకదాటిగా నిర్ణయం చేసుకొని ఆ రోజు ఓటర్స్ అన్నీ కూడా, బూతులన్నీ కూడా పూర్తిగా వన్-సైడెడ్గా చూసాం. 12వ తారీఖున పెద్ద ఎత్తున కూడా సభ వేదిక తెలియజేసి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పెట్టి సభ గడిచిన సంవత్సరం కాలంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేశామని కూడా అందరికీ కూడా తెలియజేయడానికి కూడా అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్స్ తెచ్చుకోగలుగుతున్నాం, ఎంఎస్ఎంఈ పార్కులు కూడా డెవలప్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా సంవత్సర వ్యవధిలో చేస్తున్నామంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా మంచి ఆలోచన, రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా నడిపించి ఒక డబుల్ ఇంజిన్గా తీసుకువెళ్ళే దశగా ఈరోజు ప్రభుత్వం నడుస్తుందని మీ అందరికీ కూడా మనం చేసుకుంటున్నాను.